తల్లి అంజనాదేవి సొంతూరు మొగల్తూరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారని నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ చెప్పారు. పవన్ బేషి అధికారులు మొగల్తూరు పెనుగొండలో పర్యటిస్తారని, ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేస్తారని అంటున్నారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరుపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొగల్తూరులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను ఇప్పటికే నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ ఐడెంటిఫై చేశారు. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మనతో నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ ఉన్నారు. సరే, ఏంటి అసలు మొగల్తూరు సంబంధించి ఏమి ప్రధాన సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఏ విధంగా అడుగులు వేస్తున్నారు? నమస్కారం అండి. ముందుగా బిగ్ టీవీ ఛానల్ వరకు కూడా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నా. నరసాపురం ప్రజానికానికి కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొగల్తూరు గ్రామం, దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు మరి పూర్వం ఏంటంటే వాళ్ళ పూర్వీకులు అక్కడ ఉన్నారన్న ఆలోచనతో కూడా కొంత పవన్ కళ్యాణ్ ఆ గ్రామం మీద కొంత మరి డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో కూడా మరి వాళ్ళ టీం అందరూ కూడా అవడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్న సమస్యలు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా సరిచేసే విధంగా కూడా మరి వారు అందరూ టీం వచ్చి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకుని వెళ్తారు. మరి రాబోయే రోజులు మొగల్తూరు మండలానికి కూడా మరి ప్రభుత్వం నుంచి మరి ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఎన్డీఏ కూటమి ద్వారా మరి ఆడ మొగల్తూరు ప్రజానికానికి కూడా మంచి జరిగే విధంగా కూడా మరి మేమందరూ కూడా మరి ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే చూసుకుంటే కనుక అక్కడ త్రాగునీరు అన్నది కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. డ్రింకింగ్ వాటర్ను కూడా సరిచేసే విధంగా, అదేవిధంగా డ్రైనేజీ, ఇప్పుడు మేము మా ఎలక్షన్స్లో చూసుకున్నా సరే గతంలో కానీ అక్కడ డ్రైనేజీ విధానం అన్నది చాలా అక్కడ ఉన్న ప్రజానికం పట్టణ పరిస్థితుల్లో ఉన్న ప్రజానికం కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఆ డ్రైనేజీ వ్యవస్థను కూడా మరి ఆల్రెడీ కళ్యాణ్ గారి నోటీసు పంపించాం. మరి ఆ డ్రైనేజీ సిస్టాన్ని కూడా ఒక అందరికీ అందుబాటులో మంచి జరిగే విధంగా కూడా ప్రజలకు ఎక్కడా కూడా ఇళ్ళకి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ విధానాన్ని మరి చేసే విధంగా కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, అదే ఏదైతే ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు కానీ, అదే ఎలక్ట్రికల్ విద్యుత్ స్తంభాలు కానీ మరి పూర్వం నుంచి కూడా వేస్తున్నాయి. వాటిని కూడా కొంత మార్చే విధంగా ఏంటంటే కొంత లో వోల్టేజెస్ వస్తున్నాయి కొన్ని పట్టణంలో, మరి వాటిని కూడా సరిచేసే విధంగా కూడా వాటిలో కూడా ఉంటుందని చెప్తున్నాం. గత ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసామంటున్నారు. మీరు మొగల్తూరులో ఇన్ని సమస్యలు తిష్టవేస్తుంటే ఏంటి అసలు గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదంటారా? ఈ సమస్యలన్నింటినీ మురుగునీరు కానీ, డ్రైన్లు, లేకపోతే తాగునీరు, విద్యుత్ సమస్యలు, రహదారుల కనెక్టివిటీ ఏంటి మరి గత ప్రభుత్వం ఏం చేసిందంటారు? మరి అంటే ఒక విషయం మనం మాట్లాడదలుచుకున్నాం. అంటే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల, అంటే గత ప్రభుత్వం ఏంటంటే ఈరోజు కూడా మేము ఏంటంటే అధికారంలోకి వచ్చినా కూడా గత ప్రభుత్వం వైఫల్యాలతో ఈరోజు కూడా మేము అన్ని ప్రతిదీ కూడా ప్రజలకు చేయలేని పరిస్థితి అయిపోయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా పూర్తిగా వారి బాధ్యత తీసుకుని మరి లోకేష్ గారితో సహా రాష్ట్రాన్ని మన బాగుపరచాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తాం. ఎక్కడా కూడా అవినీతి అన్నది జరగకుండా ప్రజలకి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు స్వచ్ఛందంగా చేరే విధంగా రోడ్ల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా క్వాలిటీ వైడ్ జరిగే విధంగా కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వెళ్తుంది. గత ప్రభుత్వం ఏదైతే మీరు అన్నట్టు గత 5 సంవత్సరాలు కూడా అయిపోయిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడా కూడా ప్రజలకి న్యాయం చేసిన సందర్భం లేదు. ఏదో సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసగించిన ప్రభుత్వం అది. మరి ప్రజలు అన్నీ చూసారు. ఎలక్షన్స్ వచ్చిన 24 ఎలక్షన్స్లో మరి 11 సీట్లకి ప్రజలు కూర్చోబెట్టిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ప్రజలు ఇవాళ మనకు నమ్మకంతో ఇవాళ ఆశ కల్పించారు, అవకాశం ఇచ్చారు మనకి. ఈ అవకాశంతో ప్రజలకి మనం న్యాయంగా వారందరికీ అండగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి మాకు ఎప్పుడూ చెప్తానే ఉంటున్నారు. వారు అడుగుజాడల్లోనే మేము రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకి సహకరించే విధంగా కూడా మేమందరూ కూడా మేము పనిచేస్తున్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు గ్రామం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమ్మమ్మ గారి సొంత ఊరుకు రావడం, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు చేశారు. దానికి కొనసాగింపుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొగల్తూరు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రచిస్తున్నారు. అందులో భాగంగానే గ్రామసభ నిర్వహించి పవన్ కళ్యాణ్ పేషీ నుండి వచ్చేటటువంటి అధికారులకి ఇక్కడ గ్రామ సమస్యలు తెలియజేస్తాం, వాటి పరిష్కారాన్ని కూడా వీలైనంత త్వరితగతిన కృషి చేస్తామని కూడా నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నరసాపురం నుండి.